ఛానలుకి స్వాగతం. తులారాశి వారికి జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ వారి నాశనాన్ని కోరుకుంటుంది? ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి? భూమండలంలో తులారాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియో ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే మీ జీవితంలో మీకే తెలియని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోగలుగుతారు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వది, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే, అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంటే ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారి యొక్క శక్త్యానుసారం ఆర్థిక సహాయాన్ని సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ తులారాశి వారిని ప్రేమించేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా తులారాశివారు కృషి చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పుడూ కూడా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ప్రేమ కంటే కూడా స్నేహానికి ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వారి కోసం ఎంత ఖర్చైనా పెడతారు. ఆపదల్లో ఉన్నప్పుడు స్నేహితులకు వీరు దేవుడిలాగా కనిపిస్తారు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఈ తులారాశికి చెందినవారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి చాలా ఇష్టం. ఆమె చెప్పిన మాటను అస్సలు జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ తులారాశివారిలో ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం కూడా వీరికి పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు తులారాశివారికి బాల్యంలోని జబ్బులు కూడా వెంటాడుతూ ఉంటాయి. తులారాశివారు ఆర్థిక క్రమశిక్షణ పాటించినప్పటికీ అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి వీరు పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది. వీరిలో మనోచాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది ఉండదు. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట మీద నిలబడే తత్వం లేకపోవటం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. విదేశీయానం వీరికి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం వీరికి కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవించి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారిలో అధికంగా ఉంటుంది. అయితే ఈ తులారాశివారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ
ఒక స్త్రీ వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. ఆ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అది మీ యొక్క సహోద్యోగిని కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారస్తులైతే కనుక మీ తోటి వ్యాపారవేత్తగా కావచ్చు, వినియోగదారురాలిగా కావచ్చు, మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అలాగే మీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి ఎవరైనా ఒక స్త్రీ కావచ్చు. తులారాశి వారు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, మీ జీవిత కాలం మొత్తం ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ విధంగా వారి వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, ఊరికే మీతో గొడవలకు దిగి మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేయటం, అలాగే మీరు ఎదుగుతూ ఉంటే కనుక మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ ఎదుగుదలకు అడ్డుపడాలని ప్రయత్నాలు చేయటం. అంటే మీరు ఉద్యోగస్తులైతే కనుక ఒకవేళ సహోద్యోగినిగా తను ఉన్నట్లయితే మీ ఉద్యోగ జీవితంలో మీరు పని పూర్తి చేయకుండా ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేయటం, మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ స్నేహితులు అందరినీ కూడా మీకు దూరం చేయటానికి ప్రయత్నం చేయటం, మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరిని మీ వైపు నుండి తన వైపుకు లాక్కోటానికి ప్రయత్నం చేయటం, పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పటం, మీరు చేసిన ఏ చిన్న పొరపాటైనా కానీ దాని ద్వారా మిమ్మల్ని అందరి ముందు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన మూలంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇరుగు పొరుగు వారిలో కూడా ఇటువంటి స్త్రీ మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే మీరు ఎవరి గురించైనా వారితో ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు మీరు చెప్పిన విషయానికి 10 మాటలు ఎక్కువగా జోడించి మీరు ఎవరి గురించైతే తన ముందు ప్రస్తావించారో వారి దగ్గరికి వెళ్లి మీ గురించి నెగటివ్గా చెప్పటం, అంటే మీకు మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయటం, మీకు ప్రశాంతత లేకుండా ప్రయత్నం చేయటం, అలాగే వారితో గొడవలకు కారణంగా నిలవటం, అలాగే మీ బంధువులతో, స్నేహితులతో మీరు గొడవలు పెట్టుకునేలాగా మీకు అనవసరమైన సలహాలు ఇవ్వటం. ఈ విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. అటువంటి వ్యక్తికి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి స్త్రీ ఎవరో మీరు గుర్తించాలి. మీరు వ్యాపారస్తులైతే కనుక ఒకవేళ తను మీ వ్యాపార జీవితంలో ఉందా, లేకపోతే మీ ఇరుగు పొరుగున ఉందా, ఈ విధంగా మీరు గుర్తించాలి. అలాగే మీరు ఉద్యోగస్తులైతే మీ కార్యాలయంలో అటువంటి వ్యక్తి ఉన్నారా, లేకపోతే మీ సన్నిహితుల్లో, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ అటువంటి వ్యక్తి ఉన్నారా? అంటే తను ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా మీకు మేలు కంటే కీడు జరిగిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తే అటువంటి వ్యక్తి ఇచ్చిన సలహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పాటించకూడదు. అలాగే మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్వే రకం అని మీకు కొంచెం అనుమానం వచ్చినా కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో షేర్ చేసుకోకూడదు. ఎవరి గురించి వారితో చర్చించకూడదు. ఎందుకంటే ఆ స్త్రీ అవకాశం కోసం ఎదురుచూస్తుంది. మీ జీవితంలో మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి స్త్రీ ఎవరో గుర్తించి తనను దూరం పెట్టడం వల్ల మీకు పొంచి ఉన్న ఇటువంటి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. లేకపోతే లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. తులారాశివారు వారెవరో గుర్తించాలి. అంటే మన ముందు మంచిగా మాట్లాడినా కానీ మన వెనకాల ఏ విధంగా మాట్లాడుతున్నారు, అలాగే మన యొక్క కీడును కోరుకుంటున్నారా, మేలును కోరుకుంటున్నారా, వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క మాట తీరు బట్టి ఏదో ఒక సందర్భంలో వారి గురించి మీకు అవగాహన అనేది వస్తుంది. అటువంటి వారితో మీ కుటుంబపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు, పర్సనల్ విషయాలు, సీక్రెట్స్ కానీ, పరాయి వ్యక్తుల గురించి చర్చించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఎన్నో రకాల ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వ్యక్తిని మీరు ఎంత దూరం పెడితే అంత శుభ ఫలితాలు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితం మిశ్రమ ఫలితాలతో సాగిపోయినప్పటికీ కూడా ఒక స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది. ఆ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే మీకు వీలైన సందర్భాల్లో దేవాలయంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్న లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది, ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.